ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని బోడేపోయి భవన్ లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి బూక్యా వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్స్ కింద విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ పథకం 20 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలవుతోందని, గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ విద్యార్థులను పాఠశాలలకు రాకుండా నిలుపుదల చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 16న జరుగు కేబినెట్ సమావేశంలో బకాయిలు విడుదల చేయకపోతే 17 నుంచి మంత్రులు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలు చేపడతారని, అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తారని ఆయన తెలియజేశారు. దళిత గిరిజన విద్యార్థులను ప్రభుత్వం విద్య నుంచి దూరం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వైరాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ BAS స్కీమ్ కింద చదువుతున్నటువంటి 30,000 మంది విద్యార్థులు గత వారం రోజుల నుంచి 10 రోజుల నుండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 180 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ఉండటం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని పాఠశాలలో రానియకుండా ఇవాళ బయటికి నెట్టారు. ఇవాళ ప్రభుత్వం యొక్క కారణం రీత్యా 180 కోట్ల రూపాయలు చాలా తక్కువ అమౌంట్. ఇది దాదాపు 30,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలని ప్రభుత్వం మొండి బకాయిల్ని మొండిగా ఉంచి కనికరం చూపించకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యాన గిరిజన దళిత విద్యార్థులు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఇవాళ గిరిజన దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి 180 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసి